హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గ్రీష్మ ఫ్రమ్ 49. ఇవాళ లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఫర్టిలిటీకి ట్యూబల్ బ్లాకేజ్ కూడా ఒక కారణమా తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గ్రీష్మ గారితో మాట్లాడి 49లో లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు అండ్ ఇన్ఫర్టిలిటీ గురించి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హాయ్ అండి, థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, చాలా వరకు ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువగా వింటున్నాం. ఒకప్పటితో పోలిస్తే, ఒక 40 years 50 years బ్యాక్తో పోలిస్తే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ కేసెస్ చాలా ఎక్కువగా పెరిగాయి. అండ్ ఇన్ఫర్టిలిటీపై చాలా మందికి చాలా రకాలుగా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఒక ట్యూబల్ బ్లాకేజ్ అనేది కూడా ఇన్ఫర్టిలిటీకి కారణమా? ఇప్పుడు మనకి ఏంటి అంటే నార్మల్గా మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి యుట్రస్ అనేది ఉంటుందన్నమాట, గర్భాశయం. అంటే మనకి బేబీని 9 months మనకి మోసేది ఇదంతా కూడా గర్భాశయం. సో దీంతో పాటుగా మనకి ఆ గర్భాశయంకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ట్యూబ్స్ కింద మనకి ఓవరీస్ అనేవి ఉంటాయి. సో ఫీమేల్లో మనకు ఒక యుట్రస్, 2 ట్యూబ్స్, 2 ఓవరీస్, ఇది మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉంటుందన్నమాట. సో మనకి ఈ ట్యూబ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ట్యూబ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అది ఇన్ఫర్టిలిటీ సమస్య. అంటే 25% విమెన్ ఇట్లా ట్యూబ్ ప్రాబ్లం వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటూ ఉంటారనమాట. సో మనకి ట్యూబ్ ఏ రకంగా రీజన్ అంటే నార్మల్గా ఏంటి అంటే మనకి ట్యూబ్లో ఈ ఫిమ్రియల్ ఎండ్ అనేది ఉంటుందన్నమాట, ట్యూబ్ ఎండింగ్లో. ఆ తర్వాత లోపల మనకి సిలియరీ మెకానిజం అనేది ఉంటుందన్నమాట. అంటే చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట ట్యూబ్లో. అట్లాగే మనకి ఈ ఫిమ్రియల్ ఎండ్, ట్యూబ్ యొక్క ఎండ్ అనేది కూడా మనకి ఓవరీ పైన ఉంటుందన్నమాట. సో మనకి ఫీమేల్లో ఎప్పుడైతే కూడా ఓవరీలో మనకి అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో అప్పుడు ఏంటి అంటే మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ ట్యూబ్ ఫిమ్రియల్ ఎండ్ అనేది మనకి ఎగ్ని తీసుకోగలగాలన్నమాట. సో ట్యూబ్ అనేది మనకు ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. అంటే మనకి ఎగ్ అనేది అట్లాగే మనకి ఆ టైంలో అంటే ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు స్పర్మ్, ఎగ్ అనేవి 2 మీట్ అవ్వడం కూడా ఈ ట్యూబ్లో జరుగుతుందన్నమాట. సో ఈ సిలియరీ మెకానిజం ఇవన్నీ సరిగ్గా పనిచేస్తేనే మనకి ఎగ్, స్పర్మ్ అనేవి కలుసుకొని మనకి బేబీ అనేది ఫామ్ అయ్యి మనకి యూట్రస్లో అతుక్కుంటుందన్నమాట. సో అట్లాగే మనకి ట్యూబ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి 2 ట్యూబ్స్లో ఒక ట్యూబ్ అయినా కూడా ఓపెన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ లేడీకి మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే. లేదు మనకి 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంది, ఆ బ్లాక్స్ మనం సరి చేసుకోలేము అంటే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అనమాట, 2 సైడ్ ట్యూబ్స్ కనుక బ్లాక్ అయినట్టయితే. సో మనకి ఇట్లా 2 సైడ్ ట్యూబ్స్ కనుక బ్లాక్ అయినట్టయితే కంపల్సరీ మనం వేరే పెద్ద ట్రీట్మెంట్స్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి, ఈ ట్రీట్మెంట్స్కి మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా 2 ట్యూబ్స్లో ఈవెన్ సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయినా అది ఇన్ఫర్టిలిటీకి కారణం అనుకోవచ్చా? అంటే మనకి సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయినా కూడా మనకి ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు అనమాట. సో అసలు మనకి ఎందుకు ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వచ్చు అంటే ఇప్పుడు చిన్న ఇన్ఫెక్షన్ వల్ల కూడా అనమాట. అంటే ఇప్పుడు క్లెమిడియా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేదు మనకి అంటే మెయిన్ ఇండియాలో ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేదు మనకి మెయిన్ పిఐడి అనమాట, ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా మనకి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వచ్చు అనమాట. ఇంక ఈ మధ్యకాలంలో ఏంటి అంటే ఎక్కువగా మనకి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అనేది కూడా ఎన్కౌంటర్ అవుతున్నాం అనమాట. ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం వల్ల కూడా మనకి ఆ ఎండోమెట్రియం అనేది వేరే చోట్ల అనేది ఉండి దానివల్ల కూడా మనకి ఎడ్హెషన్స్ అనమాట. అంటే మనకి అతుకులు బాగా ఏర్పడిపోయి దీనివల్ల కూడా మనకి ట్యూబ్ అనేది బ్లాక్ అవ్వచ్చు అనమాట. సో మనకి ట్యూబ్ అనేది 1 సైడ్ ఓపెన్ ఉంటే ఏంటి అంటే మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా 1/2కి తగ్గిపోతుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ట్యూబ్ అనేది 1 సైడ్ ఓపెన్ ఉంటుందో మనకి ఓవరీలో ఆ సైడ్ ట్యూబ్ ఏదైతే ఓపెన్ ఉందో ఆ సైడ్ ఓవరీలో మనకి ఎగ్ రిలీజ్ అవుతే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో చాలామంది అడుగుతారు అంటే మరి ఆ సైడ్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఏం చేయాలి అని చెప్పేసి. సో నార్మల్గా ఏంటి అంటే మనకి బాడీలో వాటికి అదే డిసైడ్ చేసుకుంటుందన్నమాట. అంటే ఒక సైకిల్లో ఏ సైడ్ ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవుతుంది లేదు అనేది. లేదు అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కూడా సంప్రదిస్తే మనకి ఏంటి అంటే నార్మల్గా మనకి మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తే ఎగ్స్ అనేవి కొంచెం ఒక 2 or 3 ఎగ్స్ డెవలప్ అయితే మనకి ఏంటి అంటే 2 సైడ్స్ కూడా మనకి ఎగ్స్ డెవలప్ అయ్యేటట్టు చేసి
మనకి ఎగ్ అనేది రప్చర్ అవుతే ఆ టైంలో కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, పీసీఓడి కూడా ఈ ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అనుకోవచ్చా? పీసీఓడి కూడా ఒక కారణం అయితే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అని చెప్తారు? ఇప్పుడు మనకి ఏంటి అంటే పీసీఓడి వల్ల కూడా మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడము, అట్లాగే మనకి నార్మల్గా కూడా లీన్ పీసీఓ, ఒబేస్ పీసీఓ అని ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు పీసీఓ ఉన్న వాళ్ళల్లో చాలామంది అంటే ఒబెసిటీ అనేది కూడా ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి పీసీఓ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉంటాయి. అంటే నార్మల్గా మనకి ఎగ్స్ అన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఎగ్ డెవలప్మెంట్లో వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అట్లాగే ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు, ఓవ్యులేషన్ సరిగ్గా ఉండదు. సో దీనివల్ల కూడా వాళ్ళకి యానోవిలేటరీ సైకిల్స్ ఉంటాయి కాబట్టి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉంటుంది. అట్లా అని అంటే వీళ్ళకి ఎప్పటికీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేము. సో ఎప్పుడైనా కూడా పీసీఓడిలో వాళ్ళకి సడన్గా ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ఆ టైంలో ఇంటర్ కోర్స్ జరిగితే సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. కాకపోతే వాళ్ళకి తెలియదు అనమాట, అంటే ఏ టైంలో వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, సో ఏ టైంలో కలిసి ఉండాలి అని చెప్పేసి. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏం చెప్తాము అంటే మనం నార్మల్గా అంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు లేట్ అనేది చేయకుండా సో వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే అన్నీ చూసుకొని సో మనకి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అనేది ఇస్తారనమాట. అంటే మనకి ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ ఇచ్చి సో ఏ టైంలో కలిసి ఉండాలి అని చెప్తారు. సో అట్లా కూడా మనకి తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్నిసార్లు ఏంటి అంటే పీసీఓలో చాలామంది కొంచెం ఒబెసిటీ వల్ల దీనివల్ల కూడా రెసిస్టెంట్ పీసీఓ అని చూస్తామన్నమాట. దీనివల్ల కూడా ఏంటి అంటే మనకి ఎన్ని మెడిసిన్స్ పెట్టినా కూడా కొన్నిసార్లు ఇంజెక్షన్స్ అనేవి ఎక్కువ ఇచ్చినా కూడా ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు అనమాట. దీన్ని రెసిస్టెంట్ పీసీఓ అంటామన్నమాట. సో వీళ్ళల్లో ఏం చెప్తాము అంటే కొన్ని ట్రీట్మెంట్స్ అంటే కొన్ని నెలలు మనం న్యాచురల్గా ట్రై చేసి దానికి కూడా వాళ్ళకి సరిగ్గా రెస్పాన్స్, ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు, సో ఎక్కువ ఇంజెక్షన్స్ అవసరం పడుతున్నాయి ఒక ఎగ్ రిలీజ్ అవ్వడానికి అంటే టైం అనేది వేస్ట్ చేసుకోకుండా హస్బెండ్ శాంపుల్ చూసి లేదు కొంచెం చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, మొటిలిటీలో ఇష్యూస్ ఉన్నాయి అంటే వీళ్ళని కూడా మనం ఐయుఐ ట్రీట్మెంట్స్ చేసుకోండి, దీనివల్ల కూడా కొంచెం ప్రెగ్నెన్సీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పామన్నమాట. రీసెంట్గా కూడా అంటే మన దగ్గర ఏంటి అంటే ఈ రెసిస్టెంట్ పీసీఓ వాళ్ళు కూడా ఐయుఐ పద్ధతి ద్వారా కూడా అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చి లైవ్ బేబీతో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో అంటే మనకి రెసిస్టెంట్ పీసీఓ ఉన్నా కూడా మనం అంటే కష్టపడకుండా ఇబ్బంది పడకుండా కూడా మనం ఒక సైకిల్ అబ్జర్వ్ చేసి వాళ్ళల్లో కూడా ఎగ్ అనేది సరిగ్గా పెరిగితే ఐయుఐ చేసుకుంటే కూడా సక్సెస్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ అనేది జెనెటిక్ ప్రాబ్లం అయితే ఒక మ్యారీడ్ హెల్దీ కపుల్ ఎలాంటి కాంట్రాసెప్టివ్ యూజ్ చేయకుండా ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత అది జెనెటిక్ ప్రాబ్లంగా నిర్ధారించుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ అనేది జెనెటిక్ ప్రాబ్లమ్ అని అది ఎట్లా తెలుస్తుంది అంటే సో నార్మల్గా ఏంటి అంటే మనం ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ హిస్టరీ తీసుకున్నప్పుడు మనం చూస్తామన్నమాట. అంటే వాళ్ళ మదర్కి అట్లా ఎన్ని ఇయర్స్కి ప్రెగ్నెన్సీ అట్లా వచ్చింది, అంటే ఏమన్నా లేట్గా చైల్డ్ అయిందా లేదా అని చెప్పేసి. అట్లాగే మనకి హస్బెండ్ సైడ్ కూడా ఏమన్నా వాళ్ళ సిబ్లింగ్స్కి కానీ అట్లా ఏమన్నా అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందా, ఇష్యూస్ ఉన్నాయా అట్లా మనం హిస్టరీ తీసుకునేటప్పుడు చూస్తామన్నమాట. అట్లాగే మనకి హస్బెండ్ సైడ్ అట్లా ప్రాబ్లం ఉంది అంటే మనకి లేట్గా అంటే చైల్డ్ బర్త్ కానీ వాళ్ళ సిబ్లింగ్స్కి కానీ అట్లా కూడా ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే మనం ఏం చేయాలి అంటే ఒక జెనెటిక్ క్యారియోటైపింగ్ అనేది చేయించుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్. దానివల్ల ఏంటి అంటే హస్బెండ్లో ఏమైనా సెమెన్ అనాలిసిస్లో మనకి ఎజూస్పర్మియా ఇట్లా వచ్చినప్పుడు అది జెనెటిక్ రిలేటెడ్ అయి కూడా ఉండొచ్చు అనమాట. సో ఇట్లా మనకి కణాలు సరిగ్గా లేవు అని వచ్చినప్పుడు అంటే నార్మల్ XY క్యారియోటైపింగ్ కాకుండా కొన్నిసార్లు XXY వేరే ఇట్లా క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఇట్లా కూడా చూస్తామన్నమాట. దాన్ని బట్టి మనం చెప్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ లేడీలో కూడా మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అంటే కొన్నిసార్లు ఏంటి అంటే ఎగ్స్ అనేవి మనకి సరిగ్గా ఉండవు అనమాట. అంటే వాళ్ళకి ముట్టు రావడంలో కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అనమాట. చాలాసార్లు ఏంటి అంటే ముట్టు అనేది సరిగ్గా రాదు, మనకి ప్రైమరీ ఎమినోరియా అంటాం అనమాట. అంటే వాళ్ళకి మెడిసిన్ తీసుకుంటేనే వాళ్ళకి ముట్టు అనేది వస్తుందన్నమాట. అంటే స్టార్టింగ్లో కూడా అంటే వాళ్ళకి మినార్క్ అంటే ఫస్ట్ టైం మనకి మెచ్యూరిటీ అనేది అటెండ్ అవ్వడం కూడా మనకి మెడిసిన్స్ తీసుకుంటేనే వస్తుందన్నమాట. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనం మెయిన్ ఏంటి అంటే క్యారియోటైపింగ్ అనేది 100% చేయించుకోవాలన్నమాట. సో మనకి క్యారియోటైపింగ్ చేస్తే మనకు అర్థమైపోతుంది అనమాట వాళ్ళది నార్మల్ ఫీమేల్ క్యారియోటైప్ ఉందా
లేదు మనకి ఒక ఎక్స్ క్రోమోజోమ్ అనేది మిస్సింగ్ ఏమన్నా ఉందా, సో టర్నర్ సిండ్రోమ్ అనేది ఏమన్నా ఉందా అని మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఇట్లా మనకి హస్బెండ్ సైడ్ ఏమన్నా ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేదు ఫీమేల్స్లో మనకి పీరియడ్స్ అనేవి సరిగ్గా రాకపోయినా, లేదు మనకి అంటే ఇప్పటి వరకు అసలు అంటే మెనార్క్ అనేది సరిగ్గా అటెండ్ అవ్వలేదు, ప్రైమరీ ఎమినోరియా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం లేట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలన్నమాట. దాన్ని బట్టి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సూటబుల్, ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనేది మనం చెప్పడం జరుగుతుందండి. ఎస్ డాక్టర్ గారు, డయాబెటీస్ ఉంటే కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అని చెప్తుంటారు, ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇప్పుడు ఏంటి అంటే మనకి డయాబెటీస్ ఉంది లేడీలో అంటే నార్మల్గా ఏం చెప్తాము అంటే ఫస్ట్ లేడీ మనకి ప్రెగ్నెన్సీ అనేది క్యారీ చేయడానికి హెల్దీ ఎన్విరాన్మెంట్ అనమాట. బాడీ లోపల హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మేల్లో కూడా మనకి డయాబెటీస్ ఉంటే మనకి స్పర్మ్లో మెయిన్ ఏంటి అంటే మొటిలిటీ ఇష్యూస్ అనేవి రావచ్చు అనమాట. స్పర్మ్ కదలికలు అనేవి తగ్గిపోవచ్చు. అట్లానే మనకి డిఎఫ్ఐ అనమాట, అంటే స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. తర్వాత ఏమవ్వచ్చు అంటే మెల్లగా కణాలు అనేవి కూడా తగ్గిపోవడం అనేది జరగవచ్చు అనమాట. సో ఇట్లా అంటే మనకి డయాబెటీస్ వల్ల సైలెంట్గా ఇట్లా మెల్లమెల్లగా ప్రాబ్లం అనేది రావచ్చు. అట్లాగే లేడీలో ఏం చూస్తాము అంటే వన్స్ మనకి ఎగ్ అనేది హెల్దీగా ఫామ్ అవ్వదన్నమాట. వన్స్ డయాబెటీస్ అనేది ఉంది అంటే కంట్రోల్లో లేదు. కొంతమందికి ఏంటి అంటే అస్సలు కంట్రోల్లో ఉండదన్నమాట. మనకి HbA1c లెవెల్స్ తీసుకుంటే నార్మల్గా కంట్రోల్లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మనకి <7 అట్లా ఉండాలన్నమాట. అట్లా లేకుండా కొంతమందికి అబౌవ్ 10, అబౌవ్ 11 ఇట్లా ఉంటాయన్నమాట. వీటి వల్ల ఏంటి అంటే మనకి కొంచెం అబార్షన్స్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండడము, లేదు ఇట్లాంటి వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన HbA1c లెవెల్స్ కనుక ఎక్కువగా ఉంటే బేబీలో అబ్నార్మాలిటీస్, మెయిన్ స్పైన్ డిఫెక్ట్స్ ఉండే ఛాన్స్, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉండే ఛాన్స్, సో వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉండొచ్చు అనమాట బేబీకి. సో మనం ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తున్నాము అంటే 100% మనకి లేడీలో అన్ని మనకి హార్మోన్స్ అనేవి బాగున్నాయా, షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా, అట్లాగే మేల్లో కూడా అన్ని చెక్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చెక్ చేస్తాం. కాలర్ లైన్లో ఉన్నారండి పార్వతి ఫ్రమ్ రాజమండ్రి. పార్వతి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. పార్వతి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ఎస్ సార్. హలో. ఎస్, కాల్ డ్రాప్ అయిపోయిందండి. ఎస్, ఇన్ఫర్టిలిటీకి ఒబేసిటీ కూడా ఒక కారణం అనుకోవచ్చా డాక్టర్ గారు? అంటే మనకి చాలామందికి చూస్తామన్నమాట, అంటే ఒబేసిటీ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది రావడానికి వీలుంటుంది. కాకపోతే మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అట్లా ఉన్నప్పుడు మనకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగకుండా ఇన్ఫర్టిలిటీ సమస్యకి దారి తీయొచ్చు అనమాట. సో చాలామంది అంటే ఇట్లా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా కొంచెం థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, అట్లాగే PCO అబ్నార్మాలిటీస్, వీటి వల్ల కూడా మనకి ఎగ్ అనేది సరిగ్గా పెరగకపోవడము, రిలీజ్ అవ్వకపోవడము, ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం ఇట్లా చూస్తాం. సో వీటన్నిటి వల్ల కూడా మనకి ఫైనల్గా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకి దారి తీయొచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా మనకి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి వెయిట్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి. ఇప్పుడు ఏంటి అంటే వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం, లేదు కొన్ని కేజీస్ అనేది తగ్గడం కూడా చాలా ఎఫర్ట్తో కూడిన పని అనమాట. సో వాటి మీద ఫోకస్ చేస్తూ అంటే మనం అట్లాగే ట్రీట్మెంట్స్ ఎక్కువ రోజులు డిలే చేయడం కూడా కొన్నిసార్లు మనం అంటే కుదరకపోవచ్చు అనమాట. సో మనం రెండిటికి కూడా సైమల్టేనియస్గా చెప్తూ ఉంటాం అనమాట. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం మా భార్యకు కొంచెం ఫైబ్రాయిడ్ వచ్చింది మేడం, సర్జరీ చేయించింది మేడం కొంచెం. ఓకే, థైరాయిడ్కి సర్జరీ చేయించారా? ఓకే అండి, ఫైబ్రాయిడ్ సర్జరీ చేయించారు. ఓకే సార్, చెప్పండి. సుమాప్రసాద్ గైనకాలజిస్ట్ కుక్కడపల్లి లేపించుకున్నాం ఇట్లా. ఓకే అండి. ఒక మ్యారేజ్ అయ్యి ఒక 6 years అవుతుంది మేడం. ఓకే సార్. నా సెమెన్ కౌంటింగ్ వచ్చి 123 millions, బొడలీడ్ వాళ్ళ వచ్చి 4 ఉంది మేడం. ఓకే, మీ సెమెన్ అనాలిసిస్ బాగుందని చెప్పారా, ఏం చెప్పారండి, ఎంత కౌంట్? సెమెన్ 123 millions ఉంది మేడం. ఓకే, ప్రొడక్ట్ కౌంటింగ్. అలా యాక్టివేట్ వచ్చి 32 millions ఉన్నాయి. ఇలా మార్పాలజీ 4 ఉంది మేడం. ఓకే అండి, నార్మలే ఉంది కదా. అయితే నాకు కొంచెం థైరాయిడ్ ఉంది మేడం కొంచెం. దానివల్ల ఏమన్నా ఆమె ఇప్పుడు సర్జరీ అవుతుంది మేడం. ఇప్పుడు సర్జరీ అయితే ఒక 3 months అయింది మేడం, 4 months అయిపోతుంది. ఓకే అండి. ఆమెకు ఈ నెల కొంచెం పీరియడ్స్ 10వ తారీఖు రావాలి, ఇంతవరకు పీరియడ్స్ రాలేదు మేడం. ఓకే, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయా? వస్తున్నాయి మేడం. మళ్ళీ టాబ్లెట్ వాడుతున్నాం మేడం, కూడా కలుసుకోమని చెప్పింది మేడం. ఓకే అండి. ఈ నెల 16వ తారీఖు పీరియడ్స్ రావాలి మేడం, పీరియడ్స్ రాలేదు. ఓకే.
సో అంటే లాప్రోస్కోపీ ఫస్ట్ మనకి మయోమా సర్జరీ, ఫైబ్రాయిడ్ సర్జరీ అయింది అంటే అది 2 రకాలుగా చేయొచ్చు అనమాట. అంటే ఫైబ్రాయిడ్ అనేది మనకి లోపలగా ఉంది, ఎండోమెట్రియంకి దగ్గరగా ఉంది అంటే హిస్ట్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేయొచ్చు. లేదు అది కొంచెం అంటే మనకి మయోమెట్రియం దగ్గరగా ఉంది, లేదు సబ్సిరోజాకి దగ్గరగా ఉంది అంటే లాప్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేయాల్సి వస్తుందన్నమాట ఆ ఫైబ్రాయిడ్. సో మనకి ఆ ఫైబ్రాయిడ్ సర్జరీ అయిన తర్వాత పీరియడ్స్ అనేవి కూడా కొన్నిసార్లు ఇర్రెగ్యులర్గా అవ్వచ్చు అనమాట. సో మనకి హిస్టరీ అనేది ఇంపార్టెంట్. అంటే ముందు మనకి రెగ్యులర్గా వస్తున్నాయి సైకిల్స్, ఆ తర్వాత ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి అంటే ఫస్ట్ మనకి ఏంటి అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించి సో మనకి ఎందుకు ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి, సో మనకి ఏంటి అంటే హస్బెండ్ వైఫ్ కలుస్తున్నారు అంటే ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉందా, సో ఇట్లాంటివన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది. సో అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతే ఒకసారి వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదిస్తే మంచిది. ఎస్ సార్. డాక్టర్ గారు 49లో ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో మన దగ్గర ఏంటి అంటే 49లో మనకి ఆల్ ఓవర్ అంటే మనకి యూరోపియన్ స్టాండర్డ్స్ ఉన్న ఐవీఎఫ్ ల్యాబ్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే మనం యూరోప్లో ఎటువంటి టెక్నాలజీ అయితే ఉందో అటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని సో బెస్ట్ వరల్డ్ క్లాస్ 1000 ల్యాబ్ అని చెప్తారనమాట. అంటే బెస్ట్ ఐవీఎఫ్ ల్యాబ్ని మనం క్లాస్ 1000 ల్యాబ్ లాగా డిసిగ్నేట్ చేస్తాం. అంటే దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ కానీ చిన్న చిన్న పార్టికల్స్ కానీ అంటే చాలా తక్కువ ఉంటాయన్నమాట. అంటే మనకి ల్యాబ్లో స్టెరైల్ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మనకి మదర్ వూంబ్లో ఎంతగానం స్టెరైల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో ల్యాబ్లో అంత అడ్వాన్స్డ్ ల్యాబ్ అనేది మనకు ఉందన్నమాట. దాని తర్వాత ఏంటి అంటే చాలామంది కపుల్ మనకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళకు కూడా చూస్తామన్నమాట. వాళ్ళు అడిగే డౌట్ ఒకటే, మావే వేస్తారా ఎగ్ స్పర్మ్, లేదు వేరేవేమన్నా కలపటం జరుగుతుందా అన్న డౌట్తో కూడా చాలామంది ట్రీట్మెంట్స్కి అంటే తీసుకోలేక ఆగిపోతారనమాట ఐవీఎఫ్ అని చెప్తే. సో అట్లా మనకి డౌట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే రీసెంట్గా మనకి ఎక్కడా కూడా లేదనమాట. ఏపీలో తెలంగాణలో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అని అంటాం అనమాట. సో అదేంటి అంటే బార్ కోడింగ్ సిస్టమ్. దానివల్ల ఏంటి అంటే మన హస్బెండ్ వైఫ్ గ్యామిట్స్ ఉంటేనే మనకి అది యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. అంటే ఇక్సీ ప్రాసెస్ కానీ ఏది చేయడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా జిల్ట్రిక్స్ అలామ్ సిస్టమ్ అని ఉంటుందన్నమాట. అంటే మనకి ల్యాబ్లో ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కూడా మనకి వెంటనే తెలుస్తుందన్నమాట. అంటే దాని ద్వారా మనం ఎక్కువ టైం డిలే అవ్వకుండా వెంటనే మనం ల్యాబ్ యొక్క ఎన్విరాన్మెంట్ని సరిగ్గా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాబ్ అనేది అడ్వాన్స్డ్ ఉంది కాబట్టి 100% మనం డే 5 కల్చర్స్ అనమాట. అంటే ఎంబ్రియో ఏదైతే బాగుందో అది 100% మనం డే 5 వరకు తీసుకెళ్ళి బెస్ట్ ఎంబ్రియోని మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఎందుకంటే మనకి డే 3 కాకుండా డే 5 కల్చర్ వరకు చేస్తే మనకి ఎంబ్రియో బాగున్నట్టు ఉంటుందన్నమాట. అట్లాగే మనకి ఇంకా వేరే లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి అంటే మనకి స్పర్మ్లో కూడా మెయిన్ ఏంటి అంటే ఈ డిఎఫ్ఐ ప్రాబ్లమ్, డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి స్పర్మ్ అనేది సరిగ్గా రాకపోవచ్చు అనమాట. సో అది కూడా తగ్గించుకోవడానికి మనకి ఐయుఐ పద్ధతిలో కానీ లేదు మనకి ఇక్సీ ప్రాసెస్లో కానీ ఐవీఎఫ్లో కానీ బెస్ట్ స్పర్మ్ సెలెక్షన్కి మనం మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నాలజీని సో ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని యూజ్ చేసి మనం అంటే ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూస్తున్నాం అనమాట. ఎస్ డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీకి థైరాయిడ్ కూడా ఒక కారణం అనుకుంటే థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏం చేయాలంటారు? ఒకవేళ నిజంగా థైరాయిడే రీజన్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమని చెప్తారు? ఇప్పుడు ఎట్లా అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో మనకి పీసీఓ, థైరాయిడ్ ఇవన్నీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ మందికి ఉంటాయన్నమాట. అంటే పీసీఓ ఉన్న వాళ్ళల్లో కూడా థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో ఎప్పుడు కూడా మనం ఇన్ఫర్టిలిటీ అంటే ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అంటే థైరాయిడ్ మనం స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో అట్లా మనకి ఈ చిన్న థైరాయిడ్ కంట్రోల్లో ఉండడానికి ఏంటి అంటే ఒక చిన్న మెడిసిన్ ఉంటుందన్నమాట. అంటే థైరాయిడ్ కొంచెం కూడా మనకి టీఎస్హెచ్ అనేది మెయిన్ చెక్ చేస్తామన్నమాట, ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది. సో అది మనకి ఎప్పుడైతే ఇన్ఫర్టైల్ కపుల్ ఉన్నారు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అంటే అది 3 క్రాస్ అవ్వకుండా ఉంటే బెటర్ అనమాట. అట్లా కొంచెం అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం లాగా ఉంది అంటే ఒక చిన్న మెడిసిన్ అనమాట. అంటే థైరాయిడ్ కంట్రోల్లో ఉండడానికి థైరోనామ్ ట్యాబ్లెట్ కానీ ఇట్లా స్టార్ట్ చేసి కొంచెం స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకుంటే కూడా మనకి ఎగ్ క్వాలిటీ కానీ లేదు ఓవ్యులేషన్ కానీ ఇవన్నీ సరిగ్గా అయి ప్రెగ్నెన్సీ అంటే మెయిన్ మిస్క్యారేజెస్ అనేవి అవ్వకుండా ఉంటాయన్నమాట. సార్ డాక్టర్ గారు, ఐవీఎఫ్ చేయించుకోవాలా ఐయుఐ చేయించుకోవాలని కొంతమంది కన్ఫ్యూషన్లో ఉంటారు. 5 years నుంచి పిల్లలు అవ్వట్లేదు, 10 years నుంచి పిల్లలు అవ్వట్లేదు అంటారు. ఐయుఐకి వెళ్తే బెటర్గా ఉంటుందా, ఐవీఎఫ్కి వెళ్తే బెటర్గా ఉంటుందని ఇలా కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
సో ఎప్పుడైనా కూడా అంటే కపుల్ ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో వాళ్ళు ఒక డిలమా అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. మేము రోజు ఓపీలో ఎంతో మందిని చూస్తాం. సో అంటే ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్, సో ఎట్లా వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ రేట్, సో ఎవరు కపుల్ వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంది అంటే బెస్ట్ పాసిబుల్ టెక్నాలజీ యూస్ చేసుకొని సో వాళ్ళకి మెయిన్ ప్రెగ్నెన్సీతో వెళ్ళాలి, అది కూడా ట్రస్టెడ్ అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే కపుల్ వచ్చిన తర్వాత హిస్టరీ తీసుకొని సో వాళ్ళు అంటే ముందు ఏమేం ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అవన్నీ పరిగణలోకి తీసుకొని సో ఏ ట్రీట్మెంట్కి వెళ్తే అంటే వాళ్ళు తొందరగా ప్రెగ్నెన్సీతో వెళ్తారు అట్లా అనేది మనం కౌన్సిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని అంటే 39కి వచ్చే కపుల్కి దాన్ని బట్టి అంటే ఎక్కువ కాలం వెయిట్ చేయకుండా అంటే తక్కువ టైంలో వాళ్ళు మంచి టెక్నాలజీ యూజ్ చేసుకొని ఎక్కువ రేట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇచ్చేటట్టు చూస్తాం. ఎస్ సార్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.